హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్లానెట్ 27. ప్రపంచంలో ప్రతి దేశానికి ఒక కరెన్సీ ఉంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఒక్కో దేశం యొక్క కరెన్సీ విలువ ఒక్కొక్క విధంగా ఉంటుంది. సాధారణంగా ఈ కరెన్సీ విలువని యుఎస్ డాలర్స్తో చూస్తారు. ఇలా వచ్చిన విలువను బట్టే ఆయా దేశాలలో అన్నింటికీ ఒక్కొక్క విలువ ఏర్పడుతుంది. ఉదాహరణకు మన దేశపు 66 రూపాయలు కలిస్తే ఒక్క యుఎస్ డాలర్తో సమానం. అంటే యుఎస్లో $100 వస్తే మన ఇండియాలో దాని విలువ 6,600 రూపాయలు. అందుకనే మన వాళ్ళందరూ అమెరికా వైపు పరుగులు పెడుతున్నారు. అయితే ప్రపంచంలో మరికొన్ని దేశాల యువత మన దేశం వైపు చూస్తున్నారండి. ఎందుకంటే వాళ్ళ కరెన్సీ మన రూపాయి కంటే కూడా చాలా తక్కువ కాబట్టి. మరి అలాంటి దేశాలకి మనం వెళ్తే ఇక్కడికన్నా ఎక్కువ షాపింగ్తో పాటు పిచ్చగా ఎంజాయ్ చేయవచ్చు. మరి అలాంటి టాప్ 5 దేశాల గురించి ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. టాప్ 5. ఉజ్బెకిస్తాన్. ఈ దేశం మధ్య ఆసియాలో ఉంది. ఇది ఒక ముస్లిం కంట్రీ. ఈ దేశం పురాతనమైన కట్టడాలు, పురాతన శిల్పాలకు ప్రసిద్ధి. అంతేకాకుండా ఎడారి అందాలు, నైట్ క్యాంపులు, ఆ క్యాంపుల్లో బెల్లీ డ్యాన్సులతో టూరిస్టును చాలా బాగా అట్రాక్ట్ చేస్తుంది. ఈ దేశంలో కరెన్సీని సోమ్ అని పిలుస్తారంట. ఇక్కడ మన ఇండియా రూపాయి విలువ 44.76 సోమ్లు. అంటే మనం 100 రూపాయలు ఇస్తే 4,476 రూపాయలు వస్తాయన్నమాట ఇక్కడ. టాప్ 4. కంబోడియా. ఈ దేశం కూడా మన ఏషియన్ దేశమే. ఈ దేశంలో చాలా పురాతనమైన ఆలయాలు, కట్టడాలు ఎన్నో ఉన్నాయి. అంతేకాదు ప్రపంచంలో కల్లా అత్యంత పెద్దదైన విష్ణుమూర్తి ఆలయం ఈ దేశంలోనే ఉంది. ఈ ఆలయం కొన్ని వేల సంవత్సరాలకి పూర్వమే కట్టినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఈ దేశం ప్రకృతి ప్రేమికులను బాగా ఆకర్షిస్తుంది. ఎందుకంటే ఈ దేశంలో వర్షారణ్యాలు బాగా ఎక్కువ. ఇక్కడ చాలా రకాలైన చెట్లు, వింత వింత జంతువులు ఎన్నో ఉన్నాయంట. ఇక్కడ కరెన్సీని రియల్ అని అంటారు. ఈ దేశంలో మన రూపాయికి 61.29 రియల్స్ వస్తాయి. అంటే ఇక్కడ 100 రూపాయలు ఇస్తే 6,000 రూపాయలు విలువ చేసి షాపింగ్ చేయవచ్చు. అంతేకాకుండా ఎన్నో అందమైన ప్రదేశాలను కూడా వీక్షించవచ్చు. టాప్ 3. పరగ్వాయ్. ఇది దక్షిణ అమెరికాలోని ఒక చిన్న దేశం. ఈ దేశం అడ్వెంచర్ స్పోర్ట్స్ ఆడేవారికి స్వర్గధామం లాంటిది. ఎందుకంటే ఈ దేశంలో చాలా భాగం ఎత్తైన పర్వతాలతో ఉంటుంది. ఇక్కడ కరెన్సీని గౌరాని అని పిలుస్తారు. ఇక్కడ ఒక్క రూపాయికి 83.31 గౌరానీలు వస్తాయి. మరి మీలో ఎవరైనా అడ్వెంచర్ స్పోర్ట్స్ ఆడడానికి ఈ కంట్రీ వెళ్ళాలని అనుకుంటే ఆ స్పోర్ట్స్తో పాటు షాపింగ్ను కూడా బాగా ఎంజాయ్ చేయవచ్చు. టాప్ 2. ఇండోనేషియా. ఈ దేశం గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఈ దేశం ఒక ఐలాండ్ దేశం. ఈ దేశంలో కొన్ని వేల చిన్న ఐలాండ్స్ ఉన్నాయి. ఇండోనేషియా ఒక ఐలాండ్ దేశం అవ్వడం వల్ల బీచ్లకు, సీ ఫుడ్ అండ్ సీ గేమ్స్కి బాగా ప్రసిద్ధి. ఇక్కడ మనీని రూపాయ అని పిలుస్తారు. ఇక్కడ ఒక్క రూపాయికి 197.02 రూపాయలు ఇస్తారు. అంటే ఇక్కడికి 10,000 పట్టుకు వెళ్తే మనం లక్షాధికారులమే. ఇంకా మీరే ఆలోచించుకోండి, మన కరెన్సీతో ఆ దేశంలో ఎంత ఎంజాయ్ చేయవచ్చో. టాప్ 1. వియత్నాం. ఇది ఇండోనేషియా పక్కనే ఉన్న ఒక చిన్న దేశం. ఈ దేశం రుచికరమైన సీ ఫుడ్స్కి బాగా ప్రసిద్ధి. ఇక్కడ అందమైన ప్రదేశాలు అండ్ బీచ్లు ఉండడంతో ప్రకృతి ప్రేమికులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక్కడ మనీని డాంగ్ అని పిలుస్తారు. ఈ దేశంలో మన రూపాయి వాల్యూ తెలిస్తే మీరు షాక్ అవ్వక తప్పదు. ఎందుకంటే అక్కడ మన ఒక్క రూపాయికి అక్షరాల 333.98 డాంగులు ఇస్తారు. అంటే ఇక్కడికి ఒక 10 లక్షలు పట్టుకు వెళ్తే అక్కడ మనం కోటీశ్వరులమే. ఇంకా అక్కడ మనం అనుభవించే రాజభోగాల గురించి వేరేగా చెప్పనవసరం లేదు. సో ఫ్రెండ్స్, చూశారుగా మన దేశపు కరెన్సీతో ఏ దేశాలకు వెళ్తే మనకి ఎంత లాభమో. సో
మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. మరి ఆ వీడియోస్ని మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.